వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 17th January 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఏమున్నాయో. చైనా పెత్తనానికి తైవాన్ చెక్. అంటే చైనా పెత్తనానికి తైవాన్ చెక్ అంటే తైవాన్లో రీసెంట్గా అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. అందులో చైనాకు ప్రతికూల అభ్యర్థి అయిన లాయ్ జింగ్ ఇతనే అభ్యర్థి. ఈ అభ్యర్థి గెలుపొందడం అనేది జరిగింది. అది చైనాకి ఏమాత్రం రుచించడం లేదు. ఇతను ఏంటంటే DPP పార్టీకి చెందిన అభ్యర్థి. DPP అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన అభ్యర్థి. వాళ్ళకు అనుకూలమైన ప్రతిపక్ష పార్టీ ఈసారైనా గెలుపొందుతుందని చైనా వాళ్ళు భావించారు. వాళ్ళు కూడా చైనాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ప్రచారంలో కూడా చైనాతో మేము మాటలకు సిద్ధంగా ఉన్నామన్నట్టు ప్రచారంలో కొనసాగించారు. కానీ తిరిగి ఇతనే గెలుపొందడము తైవాను చైనాకు పెత్తనానికి కొంత బ్రేక్ వేసిందని చెప్పవచ్చు. ఏమిచ్చారో ఈ ఆర్టికల్లో చూద్దాము. చైనా హెచ్చరికలకు తైవాన్ ప్రజలు తిప్పికొట్టారు. డ్రాగన్ వద్దన్న వ్యక్తికే పట్టం కట్టారు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ DPP అంటే డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన అభ్యర్థి తరఫున అధ్యక్ష పదవిని పోటీ చేసిన లాయ్ జింగ్ తేను ఎన్నుకున్నారు. చైనాతో సంబంధాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ప్రతిపక్షాన్ని ఓడించారు. తైవాన్ ఓటర్లు మరోసారి చైనా పెత్తనానికి తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చినట్లయింది. అయితే తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ జింగ్ ఎన్నిక కావడము చైనాకు ఆ దేశ అధ్యక్షుడు జిన్జింపింగ్కు పెద్ద ఎదురు దెబ్బే. ఎందుకంటే లాయ్ ప్రాతినిధ్యము వహిస్తున్న DPP ముందు నుంచి చైనా వ్యతిరేక వైఖరి అనుసరిస్తుంది. ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు తైవాన్లో అధికారంలోకి రావడము ఇది వరుసగా మూడోసారి. వాస్తవానికి ఎన్నికలు ప్రతిపక్ష కౌమితాంగ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న హోయి హీ విజయం సాధిస్తారని జిన్జింపింగ్ భావించారు. హో కూడా తన ఎన్నికల ప్రచారంలో చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చారు. తను ఎన్నికైతే డ్రాగన్తో చర్చలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. లాయ్ మాత్రము షరతులతో కూడిన చర్చలకు సిద్ధమని, ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తామని చెబుతూ వచ్చారు. ముందు నుంచి DPP ఇక్కడ చూసాం కదా, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ DPP అంటే స్వేచ్ఛ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తుంది. 2016 ఎన్నికల్లో తొలిసారిగా DPP అధికారంలోకి వచ్చింది. చాయ్ ఇంగ్ వెన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తైవాన్ స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే దిశగానే పావులు కదుపుతూ వచ్చారు. చైవాన్లో తైవాన్ అంతర్భాగమని బహిరంగంగా అంగీకరించడానికి ఆమె ఇష్టపడలేదు. ఇది డ్రాగన్కు తీవ్ర ఆగ్రహం తెచ్చింది. దీనికి తోడుగా అమెరికాతో స్నేహపూర్వకంగా మెలగడము డ్రాగన్కు నచ్చలేదు. దాంతో జిన్పింగ్ ప్రభుత్వము తైవాన్తో సంబంధాలు పూర్తి స్థాయిలో తెంచుకుంది. ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబిస్తూ సైనికపరంగా ఒత్తిడి తేవడము ప్రారంభించింది. తైవాన్ భూభాగానికి సమీపంలో తరచూ భారీ సైనిక విన్యాసాలు చేపడుతూ DPP ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నాలు చేసింది. అయినా చాయ్ ఇంగ్ వెన్ ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. చైనా విషయంలో తన వైఖరిని సైతము మార్చుకోలేదు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన లాయ్ కూడా అదే విధానము అవలంబించే అవకాశాలు ఉన్నాయి. 2020 నుంచి లాయ్ తైవాన్ అధ్యక్షునిగా ఉన్నారు. కాబట్టి తను అధ్యక్షుడిగా ఎన్నికైతే డ్రాగన్ ఎలా ప్రవర్తిస్తుందనే విషయంలో లాయ్కి పూర్తి అవగాహన ఉంది. లాయ్ జింగ్ హార్వర్డ్ యూనివర్సిటీలో పెద్ద వైద్య విద్యను అభ్యసించి రాజకీయాల్లోనూ దాదాపుగా 3 దశాబ్దాల అనుభవం ఉంది. నియంతృత్వానికి నిలువరించాలంటే ప్రజాస్వామ్య విలువలను పెద్దపీట వేయాలని బలంగా నమ్మే వ్యక్తి. ఆయన చైనాకు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. షరతులతో కూడిన చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ లాయ్ జింగ్ను డ్రాగన్ విశ్వసించలేదు. ఎన్నికల సమయంలో ఆయనపైన తీవ్ర స్థాయిలో విషం కక్కింది. జింగ్ అధికారంలోకి వస్తే యుద్ధం తప్పదని తైవాన్ ఓటర్లకు హెచ్చరించింది. యుద్ధం కావాలో శాంతి కావాలో తేల్చుకోవాలంటే పరోక్షంగా విపక్ష కౌమింతాంగ్ పార్టీకి ఓటు వేయాలంటూ సంకేతాలు ఇచ్చింది. అంతటితో ఆగలేదు. DPP పార్టీకి జింగ్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసింది.
డీప్ సీక్ ఫేక్ సాంకేతికత సహాయంతో ఓటర్లు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అధ్యక్షుడిగా లాయ్ ఎంపికైతే తైవాన్కు కలుపుకోవాలన్న జిన్జిపింగ్ లక్ష్యం మరింతగా ఆలస్యమవుతుందన్న భయం చైనాకు వెంటాడింది. అందుకే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని భావించింది. తైవాన్ ఎన్నికల ఫలితాలు చైనాకు నిరాశను పరిచయనడంలో సందేహం లేదు. అందుకు ఆ దేశ స్పందనే ఉదాహరణ. అధ్యక్షుడిగా ఎన్నికైన లాయ్ చింగ్ పేరును ప్రస్తావించడానికి కూడా ఎక్కడా డ్రాగన్ ఇష్టపడలేదు. తైవాన్లో ఎటువంటి మార్పులు జరిగినా తమ వైఖరిపై మార్పు ఉండదని, ఆ ద్వీపంలో చైనాలో అంతర్భాగమని స్పష్టం చేసింది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో దౌత్య, ఆర్థిక, సైనిక పరమైన ఒత్తిళ్లు తైవాన్ పైన మరింత తీవ్రస్థాయిలో కొనసాగే అవకాశాలు అధికంగా ఉంటాయని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన కఠిన ఆంక్షలు విధించాలని డ్రాగన్ భావిస్తుంది. తైవాన్ సంస్థలు, ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అధ్యక్షులు ఎలా ఎదుర్కొంటారనేది కీలకము. అధ్యక్షుడు ఎలా ఎదుర్కొంటారంటే ఆర్థికపరమైన సమస్యలు వస్తే ఆ దేశానికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆ దేశ అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైన లాయ్ చింగ్ ఏ విధంగా ఈ సమస్యను ఎదుర్కొంటారనేది వేచి చూద్దాము. ఏం జరుగుతుందో చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ సూక్ష్మ రుణాలతోనే ప్రగతికి మోక్షము. మన జీడిపిలో ఎక్కువ శాతము, దాదాపుగా 33% ఈ ఎంఎస్ఎంఈసీల వాటా ఉంది. కానీ వాళ్ళకు అధిక మొత్తంలో రుణాలు అందడం అనేది జరగట్లేదు. దాదాపుగా వాళ్ళకు కావాల్సిన రుణాల్లో సగం కంటే తక్కువ రుణాలే అందుతున్నాయి. అందుకనే ఇవి రుణం ఎక్కువైతేనే అది ఎక్కువగా సూక్ష్మ ఎంఎస్ఎంఈలు ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకసారి చూద్దాము. సూక్ష్మ రుణాలతోనే ప్రగతి మోక్షం అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. స్థూల దేశీయోత్పత్తిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ రంగము అంటే ఎంఎస్ఎంఈలు 33% వాటాను సమకూరుస్తుంది. 11.1 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తుంది. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 45% ఈ రంగమే ఆధారము. ఆర్థిక వ్యవస్థను మూలస్తంభంగా నిలుస్తున్న ఎంఎస్ఎంఈల సంస్థలు అత్యధికంగా సంఘటిత రంగం పరిధిలో లేవు. ఫలితంగా బ్యాంకులకు, ఆర్థిక సంస్థల నుంచి అవి రుణాలు నోచుకోలేకపోతున్నాయి. అంటే ఇవి ఎక్కువగా సంఘటిత రంగాల్లో ఉంటే వీళ్ళకు రుణాలు ఎక్కువగా వచ్చేటి. దాన్ని వాళ్ళు ఆ రుణాన్ని నోచుకోలేకపోతున్నాయి, అందుకోలేకపోతున్నాయి అని చెప్తున్నారు. దేశంలో సుమారుగా 6.4 కోట్ల ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో 18% మాత్రమే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు అందుతున్నాయి. సంఘటిత రంగంలో ఎంఎస్ఎంఈలకు మొత్తం 37 లక్షల కోట్ల రూపాయలు రుణాలు అవసరం. కానీ 14.5 లక్షల కోట్ల మేరకే మాత్రమే రుణాలు అందుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అంటే ఎన్బిఎఫ్సిలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్లు ఉన్నాయి కదా, వాటి నుంచి మరికొన్ని రుణాలను అందినప్పుడే ఎంఎస్ఎంఈల రంగము దేశాభివృద్ధిలో మరింత కీలక పాత్ర కలుగుతుంది. పూర్తి స్థాయిలో రుణ లభ్యత కొరవడానికి వర్తమాన దేశాల్లో ఎంఎస్ఎంఈలకే అతిపెద్ద ఉపాధి కల్పనాదారులుగా నిలుస్తున్నారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఉపాధి ఊతము. ప్రపంచమంతటా 2030 కల్లా 60 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఎంఎస్ఎంఈల రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. భారత్లో ఎంఎస్ఎంఈ సంస్థలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తాయి. ఈ రంగం ఎంతగా అభివృద్ధి చెందితే ఆదాయాలు అంతగా పెరుగుతాయి. అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు తొలగుతాయి. కానీ మధ్యతర ఎంఎస్ఎంఈలు తప్పిస్తే 80% సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమలకు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించడం లేదు. ఈ కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వము సూక్ష్మ, చిన్న పరిశ్రమల పరిస్థితిని హామీ నిధి ట్రస్ట్ అంటే సిజిటి ఎంఎస్ఎంఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 2022లో 52% ఎక్కువగా రుణాలను ఇచ్చారు. రుణ మొత్తాలు పెరిగాయి. అయినప్పటికీ మొత్తం అవసరాల్లో తీరుతున్నది స్వల్పమే అని, ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యత మరింతగా పెరగాలని, ఈ పరిశ్రమల రుణ అవసరాలు కేవలం 15% మాత్రమే బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు తీర్చగలుగుతున్నాయని 2022 నాటి బ్లింక్ ఇన్వెస్ట్ నివేదిక తెలిపింది. ఏ నివేదిక తెలిపిందనేది ఇంపార్టెంట్ ఇక్కడ. బ్లింక్ ఇన్వెస్ట్ నివేదిక అనేది తెలియజేయడం అనేది జరిగింది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి
ఎంఎస్ఎంఈ సంస్థలు డిజిటలీకరణ అవసరాన్ని గుర్తించాయి. ఈ విషయంలో టెక్నాలజీ కంపెనీల సహాయము ఎంఎస్ఎంఈలకు ఎంతగానో కలిగిస్తుంది. ఇవి డిజిటలీకరణ చేపట్టి వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్న రుణ లభ్యత పెరగాలి. ఎంఎస్ఎంఈల రుణాల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు, ఇతర సంస్థల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరు ఎం. రాజేశ్వరరావు ఇటీవల పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈల రుణావసరాల లభ్యతల మధ్య ఉన్న అంతరాన్ని అధిగమించాలంటూ ఆయన మేలిమి సూచన చేశారు. ఎంఎస్ఎంఈలతో పాటు సమాజంలో వివిధ వర్గాల ఆదాయ స్థాయిలను బట్టి రుణాలు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు ఎంతో అవసరమన్నారు. అందుకు ఆర్థిక సంస్థలు ఆధునిక సాంకేతికత ద్వారా వినూత్న మార్గాలను అందిపుచ్చుకోవాలి. వ్యక్తులు, సంస్థల గురించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్తోమతకు తగిన మొత్తంలో రుణాలను మంజూరు చేయించుకోవచ్చు. వ్యాపార సంస్థల మార్కెట్కు తగిన రుణాలు సమకూర్చుకోవచ్చు. అదే తరహాలో వీధి వర్తకుల రుణ అవసరాలను కూడా తీర్చాలన్నది రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు సూచన. కోవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థ ఇతరతరకులకు అయినప్పటికీ అతలాకుతలమైనప్పటికీ ఆ తర్వాత పరిస్థితుల్లో క్రమేణా మార్పు వస్తూ పారిశ్రామిక రంగంలోని ఎంఎస్ఎంఈలకు రుణ వితరణ పెరిగిందని, భారీ పరిశ్రమలకు, ఈ సంస్థలకే ఎక్కువగా శాతము రుణాలు లభించాయని రిజర్వ్ బ్యాంకు 2022 డిసెంబర్ నివేదికలో వెల్లడించింది. కానీ 2019 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలకు రుణ వితరణ 3% మేరకే, 2020లో 2% మేరకే తగ్గింది. ఇది కోవిడ్ ప్రభావమే. కోవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థ తెప్పరిల్లిన తర్వాత రుణ వితరణ క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2021లో ఎంఎస్ఎంఈలకు రుణ సరఫరా 20%, 2022లో 35% పెరిగినట్టుగా రిజర్వ్ బ్యాంకు తెలిపింది. 2021లో భారీ పరిశ్రమలకు రుణ సరఫరా 5% తగ్గి 2022లో 3% పెరిగింది. పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పటికీ చిన్న, పెద్ద పరిశ్రమలు రుణ అవసరాలు మాత్రము పూర్తిగా తీరలేదు. ప్రత్యామ్నాయాలు ఏం ప్రత్యామ్నాయాలు తీసుకోవాలి? రుణ వితరణకు సాంప్రదాయ మార్గాలతో పాటు ప్రత్యామ్నాయాలను రిజర్వ్ బ్యాంకు ముందుకు తెచ్చింది. బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సిలు ప్రమేయం లేకుండా ఆన్లైన్లో రుణదాతలు, రుణగ్రహీతలను కలపడము ఒక పద్ధతి. దీన్ని ఫేర్ టు ఫియర్ లెండింగ్ అంటారు. ఫేర్ టు ఫియర్ లెండింగ్ అంటారు. నిధులు ఇచ్చినందుకు ప్రతిగా సంస్థల వాటాలు ఇచ్చే ఈక్విటీ ఫైనాన్సింగ్ చేపట్టవచ్చు. భారీ కంపెనీలకు ఎంఎస్ఎంఈలు సరఫరా చేసిన సరుకులు ఇన్వాయిస్ పైన త్వరగా కొంత చెల్లించడం ఒక పద్ధతి. దీన్ని TREDS అంటారు. ఇటువంటి ప్రత్యామ్నాయ రుణ సరఫరా మార్గాలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఎంఎస్ఎంఈలకు సకాలంలో సముచితమైన స్థానంలో రుణాలు అందడం లేదు. ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశంలో అంకుర సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. వాటికి సకాలంలో రుణాలు, రిస్క్ క్యాపిటల్ను అందించడానికి పకడ్బందీ ఏర్పాట్లు జరగాల్సి ఉంది. భారీ పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలు పారుబాకీలుగా తేలుతున్నవని చాలా స్వల్పము. బ్యాంకులు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఎంఎస్ఎంఈలను మార్గదర్శకం చేయడానికి బ్యాంకులు ప్రత్యేక కరెన్సీలను నియోగించాలి. పూచీకత్తు లేని రుణాల సరఫరాను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన TMSE పథకంను పరిధిని విస్తరించాలి. ప్రభుత్వ ఆర్డర్ల కోసము దరఖాస్తు చేసే ఎంఎస్ఎంఈలకు టెండర్ పత్రాలను ఉచితంగా ఇవ్వడము, వివిధ రకాల డిపాజిట్లను మినహాయించడంతో పాటు బీడ్ ధరల్లో రాయితీల వడ్డీపైన సబ్సిడీ వంటి వెసులుబాటును కల్పించాలి. ఇది ఎంఎస్ఎంఈల గురించి, వాటికి ఉన్న అడ్డంకుల గురించి, వాళ్ళ యొక్క సమస్యల గురించి చెప్పడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్.
ఏ చీకట్లకి ప్రస్థానము. ఇది డిస్కామ్ గురించి ఇచ్చారు. కరెంటు గురించి. ఉత్పత్తి తగ్గుతుంది, వినియోగం అనేది డబుల్గా అంటే ఎక్కువ మొత్తంలో వినియోగం పెరుగుతుంది. ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ శాతము పెరుగుతూ ఉంది. దీనివల్ల ఫ్యూచర్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూద్దాం ఈ ఆర్టికలు. చూద్దాము. ఏటికేడు అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అందరినీ భయపెడుతుంది. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తిని, ఆర్థిక వనరులను పెంచుకోవాల్సిందే. లేకపోతే నిరంతర కరెంటు సరఫరా కోసము విద్యుత్ సంస్థలు ప్రైవేట్ రంగానికి అమ్మేయాల్సిన దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. అది ఈ విద్యుత్ గురించి సంబంధించింది. ఏముందనేది చూద్దాము. ఏంటంటే 2014 నుంచి 20 మధ్య కాలంలో డిమాండ్ 1,36,36 దేశంలో గడిచిన 9 ఏళ్ళ అంటే 2014-23 కాలంలో రోజువారీ విద్యుత్తు గరిష్ట డిమాండు 1,36,000 మెగావాట్ల నుంచి 2.43 లక్షల మెగావాట్లకు చేరింది. విద్యుత్ ఉత్పత్తి 2022-23లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 8.9% పెరిగింది. 2023-24 విషయానికి వస్తే గత ఆగస్టులో విద్యుత్ డిమాండ్ ఏకంగా 20% పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి కరెంటు కొన్న విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్లు బిల్లులు చెల్లించలేక బకాయిలను వేల కోట్ల రూపాయలను పెంచేశాయి. నెల నెల అప్పులు తెచ్చి నిధులను గుమ్మరిస్తే తప్ప విద్యుత్ సంస్థల నిర్వహణ సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. పెరుగుతున్న భారము. ఉచిత కరెంటు భారం కూడా విద్యుత్ సంస్థలకు పెనుశాపంగా మారుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జెన్కోల నుంచి డిస్కామ్లు కరెంటు కొనుగోలు చేసిన తరువాత 45 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. అన్ని రాష్ట్రాల డిస్కామ్లు ఇలా చెల్లించాల్సిన బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోతున్నాయి. వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న కరెంటు రాయితీలను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా చెల్లించలేకపోవడం వల్ల డిస్కామ్లు ఇప్పటికే నష్టాల్లో మునుగుతున్నాయి. ఇప్పుడు ఇళ్లకు ఉచితంగా ఇస్తున్నారు. విద్యుత్తును డిమాండ్ అనూహ్యంగా పెరగడం వల్ల నిరంతరం సరఫరా కత్తి మీద సాములాగా మారింది. పెరిగే డిమాండ్ తగినంతగా కరెంటును కొని సరఫరా చేస్తున్న డిస్కామ్లు భారీ నష్టాల్లో మునిగిపోతున్నాయి. నష్టాల సాకు చూసి వాటిని ప్రైవేటు పరం చేయాలన్న లక్ష్యంలో కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ దేశంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 60% వరకు ప్రైవేటు యాజమాన్యాలవే. డిస్కామ్లు ఇలాగే ప్రైవేటు పరమైతే ప్రజల నట్టి విరిగేలాగా ఛార్జీలు పెంచుతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ డిస్కామ్లు ఆదేశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అయ్యే మొత్తము సొమ్మును తిరిగి చెల్లించనందువల్లే ఆయా సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నాయన్న సంగతిని గుర్తించాలి. విద్యుత్ సంస్థలు, కంపెనీలు చట్టాల కింద ఏర్పాటైన వ్యాపార సంస్థలు మాత్రమే. ఉత్పత్తి కంపెనీ నుంచి కరెంటును కొని దానినే తిరిగి ప్రజలకు అమ్ముకొని అంతే సొమ్ము రాబట్టుకునే వ్యవస్థ వంటిదే డిస్కాము. ఈ వ్యాపారంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉచితంగా ప్రజలకు కరెంటునివ్వాలని చెబుతున్నందువల్లనే డిస్కామ్లు నష్టాలు వస్తున్నాయి. విద్యుత్ చట్టం ప్రకారంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉచితంగా కరెంటు ఇవ్వాలని చెబితే అందుకయ్యే మొత్తం సొమ్మును ముందుగానే డిస్కామ్లు చెల్లించాలి. తెలంగాణ సర్కారు ప్రతి నెల 955 కోట్లను విడుదల చేస్తేనే వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటును డిస్కామ్లు ఇస్తున్నాయి. ఈ సొమ్ము కూడా సరిపోకపోయినట్లయితే తెలంగాణ డిస్కామ్లు వేల కోట్ల రూపాయలు నష్టాలకు చేరాయి. పథకాల ద్వారా విద్యుత్ తదితరాలను ఉచితంగా ఇస్తే మరో రూపంలో ప్రజల నుంచి పన్నులు పెంచి వసూలు చేసే ఆ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయని రిజర్వ్ బ్యాంకు పేర్కొన్నది. విద్యుత్ పంపిణీ, సరఫరా దశల్లోనే 20% పైగా డిస్కామ్లు నష్టపోతున్నాయి. నష్టాలకు తగ్గించి ఆర్థిక మెరుగుపడేందుకు గట్టి చర్యలు తీసుకోకపోతే డిస్కామ్లు ప్రైవేటీ బాట పట్టాల్సిందే. అంటే డిస్కామ్లు ఎక్కువగా ఫ్రీ కరెంట్ ఈ పథకాల ద్వారా రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రము ఉచితంగా ఇచ్చే ఈ 2018 నుంచి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల
అంటే అది ఫ్రీగా ఇచ్చినా వేరే విధంగా పన్నులను వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఏపీలో అప్పులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2024-25 ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల ఆదాయ వ్యయాల మధ్య లోటు అక్షరాల రూపాయలు 13,878 కోట్ల పైగా ఉంటుందని డిస్కామ్లు ఏపీ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన తాజా నివేదికలో స్పష్టం చేశారు. ఈ సొమ్మును రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ఏప్రిల్ 1 నుంచి కరెంటును ఛార్జీలు తప్పనిసరిగా పెంచాల్సిందే. ఏపీ డిస్కామ్ల అప్పులు దాదాపుగా రూపాయల 60,000 కోట్లకు చేరాయి. గత 4.5 ఏళ్లలో కరెంట్ ఛార్జీలు పెంచి వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్ ప్రభుత్వం ప్రజలపైనే మోపింది. డిస్కామ్లు వచ్చే ఏడాది రూపాయలు 13,878 కోట్ల లోటులోకి వెళ్తుండడం వైకాపా ప్రభుత్వం పనితీరును నిదర్శనము. విద్యుత్ సంస్థలు స్వతంత్ర కంపెనీలాగా పనిచేయాలని విద్యుత్ చట్టం స్పష్టం చేస్తుంది. ఈ చట్టాన్ని తుంగలో తొక్కి ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విద్యుత్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వాలు కర్రపెత్తనం చేసినంత కాలము వాటి ఈ పనితీరు మెరుగుదలకు ఆశించలేము. ఈ విధంగా డిస్కామ్ అనేది ఎక్కువ మొత్తంలో నష్టాల్లోకి నడుస్తుందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాం ఇంకో ఆర్టికల్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్లో ప్రపంచ ఆర్థికానికి పెనుముప్పు. మనం గతంలో చూసినాము, పెలస్తీన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. గాజా స్ట్రిప్ మీద, అంటే గాజా దగ్గర అక్కడ మూకలు అంటే దాడులు జరగడము, దాని ద్వారా వివిధ ఇరాన్ కానీ లెబనాన్ కానీ ఈ దేశాలు సహాయం చేయడం ద్వారా ఇజ్రాయెల్ వాళ్ళను ఎదుర్కోవడము, వ్యతిరేకంగా కొన్ని సంస్థలు పనిచేయడం ద్వారా ఎర్ర సముద్రంలో కూడా హూతీలు కానీ మన యమన్ దేశానికి సంబంధించిన హూతీలు, లెబనాన్కి సంబంధించిన ఉగ్ర సంస్థలు అనేది అక్కడ పడవలను పోనీయకుండా సముద్ర వ్యాపారం అడ్డుపడడానికి కొంతవరకు నిరోధించడం అనేది జరిగింది. దీనివల్ల ఆర్థిక వెస్ట్రన్ అంటే పాశ్చాత్య దేశాల్లో పశ్చిమ ఏషియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని గతంలో చాలా ఎడిటోర్లో చూసినాము. అదేవిధంగా ఇప్పుడు చూద్దాం. ఇది ఈ యుద్ధోన్మాద కట్టలు తెంచుకుంటున్న చోట మృత్యుదేవత విలయ తాండవం చేస్తుంది. గాజాలో సుమారుగా 100 రోజులుగా కొనసాగుతున్న అదే ముస్కర్ల మూకను పారేయాలంటూ ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో నెత్తుటేళ్లు పారిస్తున్నారు. టెల్ అవీవ్ రణ పిపాస ఇప్పటిదాకా 24,000 మంది పలస్తీనియన్ల ప్రాణాలు కోల్పోయారు. వారిలో 10,000 మంది దాకా చిన్నారులే. భీకర బాంబుల దాడిలో గాజాలో 65% ఇళ్లు సర్వనాశనమయ్యాయి. ఫలితంగా ఇక్కడికి 23 లక్షల జనాభాలో ఏకాఏకిగా 85% దాకా నిరాశ్రయులుగా మిగిలారు. ఈ వినాశనం పైన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దక్షిణాఫ్రికా ఇజ్రాయెల్ దాష్టికాలను ఈ జాతి హననం పైన పరిగణించాలని, దాడులు తక్షణం ముగింపు పలికేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. అమానుష దాడికి తెగబడి దాదాపుగా 1,200 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న హమాజ్దే జాతీయ హననం అంటున్న ఇజ్రాయిల్ తన ప్రజల న్యాయబద్ధమైన రక్షణ కోసమే పోరుబాట పట్టినట్టుగా ప్రతివాదన వస్తుంది. కానీ దశాబ్దాలుగా పలస్తీనియన్లు స్వాతంత్ర కాంక్షను, సార్వభౌమాధికారాన్ని కర్కశంగా చిదిమేస్తున్న ఎవరు? స్వార్థపూరిత ప్రయోజనాల కోసము హమాస్ పాలుపోసి పెంచినది ఎవరు? ఆ పాపమంతా తనదేనన్న వాస్తవాన్ని విస్మరించిన ఇజ్రాయిల్ తాజా నరమేధాన్ని తను మొదలుపెట్టిందని స్పష్టీకరిస్తుంది. హమాజ్ కూకటి వేళ్లతో పెకిలిచ్చే వరకు తనను ఎవరు ఆపలేరని నెతన్యాహు హుంకరిస్తున్నారు. ఆయననే రక్తదాహాన్ని ఈసడిస్తూ చుట్టుపక్కల దేశాల నుంచి తిరుగుబాటు మూకలు ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతున్నాయి. దీనివల్ల యుద్ధము మరింతగా విస్తరించి మొత్తము ప్రపంచ ఆర్థికమై పెను ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనను గొలుపుతున్నాయి. గాజా పైన దండయాత్ర నిరసిస్తూ లెబనాన్ నుంచి హిజ్బుల్లాసు, యెమెన్ నుంచి హూతీలు, ఇరాన్ నుంచి కలిగిన ఇతర తీవ్రవాద మూకలు ఇజ్రాయెల్ పైన దాడులను దిగుతున్నాయి. ప్రతిగా వాటి కీలకమైన సైనికాధికారులను, నేతలను టెల్ అవీవ్ మట్టుపెడుతోంది. ఇజ్రాయెల్ పైన అంతర్జాతీయ సమాజము ఒత్తిడి పెంచుకుంటూ ఎర్ర సముద్రంలో వాణిజ్య రవాణా నౌకపైన దాడులు ముమ్మరించాయి. రవాణా నౌకలే లక్ష్యంగా హూతీలు చెలరేగడంతో
అవి దక్షిణాఫ్రికాలోని గుడ్ హోప్ అగ్రహాన్ని చుట్టి రావాల్సి వస్తుంది. దానివల్ల సరుకు రవాణా వ్యయము 60% మేరకు ఎగబాకుతుంది. ఎర్ర సముద్రంలో కల్లోలము ఇప్పట్లో మనక్కుంటే భారత విదేశీ వాణిజ్యానికి రూపాయలు 20 లక్షల కోట్ల దాకా నష్టము వాటిల్లే ముప్పుందని విశ్లేషకులు చాటుతున్నారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న భారత్కి ఇది గొడ్డలి పెట్టుపైన రోకటి పోటే. ఇటీవల ఇండియాకు వస్తున్న వాణిజ్య నౌకపైన గుజరాతీ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది. సోమాలియా తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌక హైజాకింగ్లో గురైంది. హూతీలు భారతం పట్టేందుకు అమెరికా, బ్రిటన్, వాటి మిత్రదేశాలు యెమెన్ పైన క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికీ ఎర్ర సముద్రం పరిసరాల్లో అమెరికన్, ఇరాన్ నౌకాదళాలు మోహరించి ఉన్నాయి. హూతీలు చూపు అగ్రరాజ్య నౌకలపైనే పడినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అమెరికాకు ఇది ఎన్నిక సంవత్సరము. దాని నౌకపైన దాడితో ప్రాణ నష్టము జరిగితే ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లి పశ్చిమాసియా మరొకసారి అగ్నిగుండమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పరిస్థితి అక్కడిదాకా వెళ్ళకూడదంటే భారత్ సూచించినట్టుగా ఇజ్రాయెల్, హమాజ్లు శాంతియుత మార్గంలో యుద్ధాన్ని ముగించాలి. ఒకవేళ దాడులు వెంటనే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానము సూచించినా టెల్ అవీవ్ చెవికెక్కించుకుంటుందన్న నమ్మకం లేదు. ఇజ్రాయిల్ మంకుపట్టుతో చిలువలు పలకలు వేసుకుపోతున్న యుద్ధ మేఘాలు చెదిరిపోవాలంటే భద్రతా మండలి దన్నుతో ఐక్యరాజ్య సమితి విస్పష్ట శాంతి ప్రతిపాదనతో ముందుకు రావాలి. ఇది ఆల్రెడీ మనం చూసాము. హమాజ్ను పెలస్తీనియన్ గురించి చాలా ఆర్టికల్స్తో చూసాము. మళ్ళీ ఒకసారి చూడండి. ఇది వేరే అంటే ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన ఆర్టికల్ జమిలీ అమలుకు అవరోధాలు. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కావచ్చు. ఈ ఆర్టికల్ని ఒకసారి ఈ వీడియో పాస్ చేసుకొని చూడండి. ఇప్పటికే వీడియో లెంత్ పెరిగిపోయింది కాబట్టి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.